శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తిగా గుంటూరు పార్లమెంటు పరిధిలో 4 కోట్ల రూపాయలతోటి ఒక 9 కమ్యూనిటీ హాల్స్ ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల రూపాయలతో ప్లాన్ చేశాం. దీనికి రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారు డాలస్ వాస్తవ్యులు, గత 15 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, విద్యావంతులు, డాక్టర్, ఎప్పుడూ తెలుగువారి గురించి సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మొన్ననే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి. వారు పుట్టింది ప్రకాశం అయినా కూడా గుంటూరు ప్రాంతానికి తప్పనిసరిగా ఇక్కడ మంచి జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో 4 కోట్ల రూపాయలు ఈరోజు దానం చేశారు. ఈ డబ్బులు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హాల్స్, ఎందుకంటే డబ్బున్న వారు, అగ్రవర్ణాల వారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలరు ఫంక్షన్స్ కానీ ఇంకోటి. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో కార్యక్రమం చేయాలన్నా కూడా వేల రూపాయల ఖర్చు భరించలేనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు తీసుకున్న 9 కమ్యూనిటీ హాల్స్లో 6 బీసీలకి, 2 ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి, 1 ముస్లిం కమ్యూనిటీకి మొత్తం 9 కమ్యూనిటీ హాల్స్ ఇస్తూ ఉన్నాం. ఇందులో పొన్నూరు నుంచి 3, వడ్లమూడి, నంబూరు, మామిళ్లపల్లి, తాడికొండ 3, పెదపరిమి, పొనుగుపాడు, రావెళ్ళ, ప్రత్తిపాడు 2, స్వర్ణభారతి నగర్ ప్లస్ ముస్లిం అండ్ ఎస్సీ కాలనీ, తర్వాత తెనాలి, అత్తోట. ఈ 9లో ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలు పెట్టి 4 కోట్ల రూపాయలు పెట్టి కుదిరితే ఇంకో 10 కూడా వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఇవి కట్టించి వచ్చే 6 నెలల్లో ఇవి కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మరొక్కసారి రాఘవేంద్ర ప్రసాద్ గారికి, కళ్యాణి గారి వారి వైఫ్కి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.